ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. ఇదే విధంగా ఆ స్వామివారి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహంతో అన్నదానానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి వస్తువు ధన రూపాయలు సహకరిస్తున్నటువంటి వారు సాయి లైట్స్ అండ్ సౌండ్స్ వారు కూడా ఈసారి జరిగినటువంటి అన్నదానానికి సహకారాన్ని అందించారు. తెలియజేస్తున్నాము. మరి సహాయం చేస్తున్నటువంటి వారందరికీ కూడా సహకారం చేస్తున్నటువంటి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కడుపు నిండా భోజనం పెడితే మనిషికి తృప్తిగా ఉంటుంది. తప్పుడుగానే యథావిధిగా సహాయం చేసుకుంటూ అర్చకులను సంప్రదించి మరి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ముందుకు సాగేలా చూడాల్సిందిగా అనేక విధాలుగా మీకు తెలియజేస్తున్నాము. యొక్క అవసరం ఉన్నది కాబట్టి, ఇంకా కొన్ని వస్తు సామాగ్రి అవసరం ఉంది కాబట్టి మరి ఎవరైనా వచ్చి మీరు సహకరించినట్లయితే మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క వస్తు సామాగ్రితో కూడా ఎల్లవేళలా అన్నదానం జరుగుతున్నంత వరకు కూడా మీరు సహకారం చేసిన వారు అవుతారు కాబట్టి గమనించవలసిందిగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా దేవాలయంలో వివిధ పర్వదినాలలో విశేష కార్యక్రమాలు కూడా వేణుగోపాల స్వామి దేవాలయంలో జరుగుతాయి. శ్రీ అన్నపూర్ణ అన్నదాన నిధి అనేటువంటి యొక్క సంస్థను ప్రారంభం చేయడం జరిగింది. ఈ యొక్క చాలా సంతోషము. పొట్టు శ్రీనివాస్ గారు శ్రీ అన్నపూర్ణ అన్నదాన నిధికి మాకు అవసరమైనటువంటి 25 కేజీల ఒక గిన్నెను ఇప్పించడానికి వారు ముందుకు వచ్చారు. వారికి అమ్మవారి యొక్క అనుగ్రహము అర్చకుల ద్వారా అనేక మంగళ శాసనాలను తెలియజేస్తున్నాము. జయ శ్రీమన్నారాయణ శ్రీమాత్రే నమః. అదేవిధంగా శ్రీ అన్నపూర్ణ అన్నదాన నిధి అనగా యూట్యూబ్ ఛానల్ కూడా మేము ఏర్పాటు చేశాము. మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేసినట్లయితే యూట్యూబ్ లో వస్తుంది కాబట్టి మీరు మన కార్యక్రమాలను కూడా తిరిగించవచ్చు. అమ్మవారి యొక్క అనుగ్రహం ఎలా ఉంది చూడండి. కోనాతు శేఖర్ అనేటువంటి ఒక భక్తుడు అమ్మవారి అన్నదానానికి